సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. యారా, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఏంటి 2 రోజులు ఆగాల? రేయ్, నీలాంటి వాళ్ళ కోసమే అప్పుతో పొద్దున లేవడం కన్నా పస్తులుండి రాత్రి పడుకోవడం మంచిదనే సామెత ఉంది. రేయ్, నేను నీకు 30,000 ఇచ్చా, వడ్డీ 20,000 అయింది. 2 రోజుల్లో డబ్బులు తిరిగి ఇవ్వలేదనుకో, తెలుసుగా నా గురించి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే కాదు, ఎన్టీఆర్, మహేష్, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా నేను మాట వినను. పెట్టే యాదవ్వా. ఛే, అప్పు తీసుకునేటప్పుడు వడ్డీ ఎంతైనా పర్లేదన్న మాటతో స్వర్గం చూపిస్తారు, తీరా తీసుకున్నాక రోజు రేపిస్తాలా అన్న మాటతో నరకం చూపిస్తారు. ఏరా, లేట్ అయిందా? నేను రోజు ముందుగా రావడం, నువ్వు రోజు లేట్గా వచ్చి ఏరా లేట్ అయిందా అని అడగడం అలవాటేగా. కూర్చో. లేదురా, ఆఫీస్లో వర్క్, అందుకే లేట్ అయింది. మరి నిన్న ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. మొన్న మొన్న ఆఫీస్ త్వరగానే అయింది, రోడ్డు ఖాళీగానే ఉంది. మరి బైక్ పంచర్ అయిందిరా. ఆ మొన్న మా నాయనమ్మకి వద్దు, నీ దరిద్రపు కారణాలు వినటం కంటే నువ్వు వచ్చే వరకు శనక్కాయలు తింటూ కూర్చోవడం బెటర్. ఇంకేంటి విశేషాలు? రే చందు, చెప్పరా. నీకు చాలా రోజు నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నారా, కానీ చెప్పే టైం లేకో చెప్పే టైం రాకో ఆగిపోయేవాడిని. ఈరోజు ఎలాగైనా చెప్పేస్తారా?
ఈ క్యారెక్టర్ ఏంటి కొంచెం కొత్తగా ఉంది. ఏంట్రా అది? నేను నువ్వే గాని మ్యాటర్ ఏంటో చెప్పు. నేను 1 మంత్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తానంట్రా. అమ్మని 1 మంత్ నుంచి లవ్ చేస్తూ ఇప్పుడు చెప్తున్నావా? అంతేలేరా, జాబ్లో జాయిన్ అయ్యి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే లవ్. అయినా తప్పులేదులే, హైటెక్ లో బతికేవాళ్ళు ఆ మాత్రం హై స్పీడ్ లో లేకపోతే ఎలా? ఏంటేడు సిగ్గుపడకు. ఇంతకీ అమ్మాయికి ప్రేమిస్తున్నానని చెప్పావా? చెప్పించుకుంటుంది. ఎవరిని, నన్నా? కాదు, నన్ను. అమ్మాయి కొంచెం అదే టైప్లే, చాలా బలుపు. మీ ఆఫీస్ లో నీలాగే అమ్మాయికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా? అవునరా, నీకెలా తెలుసు? ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న అమ్మాయికి ఆ మాత్రం బల్బు లేకపోతే ఎలా? ఉండాలి. రేయ్, నా బాధను చెప్పుకునేది, నా ఆనందాన్ని పంచుకునేది, నాకు ఏ ప్రాబ్లమ్ వచ్చిన సొల్యూషన్ అడిగేది నిన్నే కదరా. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయరా? గదవ సెంటిమెంట్ డైలాగులు ఒకటి చేస్తాలేరా, నువ్వు అడగాలా ఏంటి? ఒక సినిమాని హిట్ చేయాలంటే స్క్రిప్ట్ ఎంత పక్కాగా ఉండాలో, ఒక అమ్మాయిని లవ్లో పడేయాలన్నా ప్లానింగ్ కూడా అంతే పక్కాగా ఉండాలి. ఒక మొక్కకి అంటు కట్టేటప్పుడు ఎంత జాగ్రత్త పడతామో, ఒక అమ్మాయి వెంట పడేటప్పుడు కూడా అంతే జాగ్రత్త పడాలి. ఫస్ట్ నువ్వెంత ప్రేమిస్తున్నావో అర్థమయ్యేలా చెప్తే సరిపోదు, అర్థమయ్యేలా చెయ్యాలి. ఈ ప్రపంచంలో సైన్స్కి అంతుపట్టని విషయాలు ఒక 10 తీసుకుంటే అందులో మొట్టమొదటిది అమ్మాయి మనసు. అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వడికీ తెలీదు. మనం ఏ పని చేసినా పాజిటివ్ ప్లానింగ్, పాజిటివ్ ప్రెజెంటేషన్తో ఉండాలి. కానీ అమ్మాయిల విషయంలో మాత్రం పాజిటివ్ ప్లానింగ్, నెగిటివ్ ప్రెజెంటేషన్తో ఉండాలి. ఎందుకలా? చెప్తా. అమ్మాయిలు మనం మ్యాగ్నెట్లా కనెక్ట్ అయితే నెగ్లెక్ట్ చేస్తారు, అదే మనం నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళే మ్యాగ్నెట్లా కనెక్ట్ అవుతారు. ఓహో, ఓకే ఓకే. ఈ ప్రేమ అనేది చాలా కష్టమైన గేమ్. ప్రపంచంలోని అన్ని గేమ్లు బ్రెయిన్తో ఆలోచించి ఆడతాం, కానీ ప్రేమ అనేది మనసుతో ఆడాలి. నీకు తెలుసా, మన బాడీలో అత్యంత బలహీనమైన పార్ట్ మన మనసు. అది ఎప్పుడూ హర్ట్ అవ్వకూడదు, ఎందుకంటే దానికి మనిషిని ప్రతిరోజు బాధ పెట్టగలిగే పవర్ ఉంది. ఏం జరిగినా నిన్ను వదలను అనే ధైర్యం అబ్బాయి ఇస్తే, ఎప్పటికీ నిన్ను వదులుకోను అనే నమ్మకం అమ్మాయి ఇస్తుంది. అలాంటి ప్రేమకు అసలు బ్రేకప్పే ఉండదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రేమించిన అమ్మాయి వేరే వారితో సెటిల్ అయితే ప్రాణం మాత్రం తీసుకోకు. ఎందుకంటే ఆ అమ్మాయి పోతే ఇంకా ఈ ప్రపంచంలో నువ్వు ప్రేమించడానికి 68 కోట్ల మంది పెళ్లిగాని అమ్మాయిలు ఉన్నారు. కానీ ఒక ఫ్రెండ్గా నాకు, ఒక కొడుకుగా నీ తల్లిదండ్రులకు నువ్వు ఒక్కడివే ఉన్నావు, గుర్తుంచుకో. సరే, నాకు టైం అవుతుంది. అసలే ఈరోజు చాలా ఎక్కువగా చెప్పేశా. రేపు త్వరగా వచ్చాయి, సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తా. ఓకేనా? బాయ్ మరి. బాయ్. అయిపోయిందా మీ వాడితో మాట్లాడడం? అయిపోయిందిరా. ఏం మాట్లాడుకుంటారా బాబు అంతసేపు? మాకు 1,00,000 ఉంటాయి. ఆ? సర్లే పదా. సినిమాకి వెళ్దామన్నావు? రే, మర్చిపోయా, టికెట్స్ కూడా బుక్ చేయలేదు. నాకు తెలుసురా నువ్వు మర్చిపోతావని, అందుకే నేను బుక్ చేశా. ఓ గుడ్ బాయ్. థ్యాంక్స్. పదా. రే, మళ్ళీ ఏమైందిరా? బ్యాగ్ మర్చిపోయా. మర్చిపోయావా? మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి, త్వరగా వెళ్ళి తెచ్చుకో. 2 minutes, ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్ళు. భయ్యా,
ఎవరు మీరు? మీ క్వశ్చన్కి ఆన్సర్ తర్వాత చెప్తాను. ముందు నా క్వశ్చన్కి ఆన్సర్ త్వరగా చెప్పండి. ఏంటది? మీ వాడు వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు, చాలాసేపు మాట్లాడాడు. కానీ ఎవరితో మాట్లాడాడు? పక్కన ఎవరు లేరు కదా. కొంపదీసి మీ వాడికి ఆత్మతో మాట్లాడే శక్తి అని ఉందా? మీరు ఈ పార్కు కొత్త? ఆ, మీకెలా తెలుసు? ఈ క్వశ్చన్ అడిగావుగా. అర్థం కాలేదు, కొంచెం క్లారిటీగా చెప్పండి. వాడు మాట్లాడేది చందు అని వాడి బెస్ట్ ఫ్రెండ్తో. మరి నాకు కనిపించట్లేదు. నీకే కాదు, ఎవరికీ కనిపించడు. చందు చనిపోయి 1 year అయింది. చిన్నప్పటి నుంచి చందు వీడు బెస్ట్ ఫ్రెండ్స్. 1 year క్రితం చందు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటి నుంచి వీడు ఇలా తయారయ్యాడు. వాడిని రోజు కలుస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు భ్రమపడుతూ ఉంటాడు. పాపం. ట్రీట్మెంట్ చేయించవచ్చు కదా. చాలా ట్రై చేసాం, బట్ నో యూస్. అతను అలాగే ఉంటే ప్రాబ్లం కదా. వాడు అలా ఉండకపోతేనే ప్రాబ్లం. అదేంటి? మనల్ని ప్రేమించే వాళ్ళు మనతోనే ఉన్నారనే భ్రమ ఎంత ఎక్కువగా ఉంటే దానివల్ల మనకు వచ్చే సంతోషం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఏ బాధ లేకుండా బతకాలంటే మనిషికి ఏం జరిగినా చూసి తట్టుకోగలిగే మానసిక శక్తి అయినా ఉండాలి, లేదా జరిగిందంతా మంచిగా అనుకుని మర్చిపోగలిగే శక్తి అయినా ఉండాలి. ఇప్పుడు వాడికి ఆ రెండింటితో అవసరం లేదు. ఇప్పుడు వాడికి కావాల్సిందే చందు చనిపోయాడని తెలుసుకుంటే వచ్చే బాధ కాదు, చందు బతికే ఉన్నాడని భ్రమపడితే కలిగే ఆనందం. అన్నీ తెలుసుకుంటే వచ్చే బాధ కన్నా ఏమీ తెలియకపోయినా కలిగే ఆనందమే బెటర్ కదా. మనుషులు 4 రకాలు: మంచోళ్ళు, చెడ్డోళ్ళు, అమాయకులు, పిచ్చోళ్ళు. మంచోడు ఎప్పుడు అందరూ ఆనందంగా ఉండాలనుకుంటాడు, అందుకే వాడెప్పుడు ఆనందంగా ఉండలేడు. చెడ్డోడు నేను మాత్రమే ఆనందంగా ఉండాలనుకుంటాడు, అందుకే ఆనందం ఎప్పుడు వాడి దగ్గరికి రాదు. అమాయకుడికి అసలు ఆనందం అంటే ఏంటో తెలీదు, అందుకే వాడికి ఆనందంతో పని లేదు. కానీ పిచ్చోడు మాత్రం తనకిష్టమైన ప్రతి పనిలో ఆనందాన్ని చూసుకుంటాడు, అందుకే వాడెప్పుడు ఆనందంగా ఉంటాడు. వాడిలాగా ఇప్పుడు వాడు ఒక్కడిగేస్తే 4 పాదాలు గుర్తులు పడతాయి, ఎందుకంటే వాడి ఇమాజినేషన్లో చందు ఎప్పుడు వాడి పక్కనే ఉంటాడు. వాడు ఆ భ్రమలో బ్రతికేంతకాలం ఎవ్రీడే హ్యాపీ డే. ఎరా వెళ్దామా? వెళ్దాం. ఈయనెవరు? ఏదో అడ్రస్ కోసం వచ్చాడు. ఓ చెప్పావా? చెప్పాను. సరే పద.